अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम अस्सलाम मुस्तफ़ा भाई, तुम्हारे से मिलना बहुत खुशी हुई। इंशाल्लाह मुसलमान के खाने पीने के ऊपर तुम्हारे से मैं క్వశ్చన్ కడుపు తెలుగులో ఏదైనా ముస్లింల తినే వ్యవహారంలో అది ఎట్టా తినాలి ఏంటి అనే విషయంలో పూర్తిగా మారిపోయి ఉంది ఈరోజు. దాని గురించి మేము దగ్గర కొన్ని సూచనలు సలహాలు అడిగి తెలుసుకొని ఇది ముస్లిం ప్రజానికానికి ఉపయోగపడేటట్టు ఉండాలని నేను మీ దగ్గరికి వచ్చాను. ఇన్షాల్లా మిమ్మల్ని ఈరోజు మీరు ప్రతి దాంట్లో మీరు క్వశ్చన్ చేసేవారు, ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ చేసే వచ్చాను. అంటే ఇన్షాల్లా అల్లాహ్ కా రహం. చిన్న దువా ఒకటి చదవండి ముందుగా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. అల్హమ్దులిల్లాహ్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కానీ లేదా వాళ్ళు ఏది తినాలి ఏది తినకూడదు అన్న విషయాల్లో కూడా చాలామంది మా ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులే హరాం హలాల్ అన్న విషయానికి చాలా దూరంలో ఉన్నారు. ఈ విషయం మీద చాలామంది క్వశ్చన్ చేసేవారే తప్ప క్వశ్చన్ అడిగేవారు లేరు. అందులో మీరు ఒక ఆహార పదార్థం అనే విషయంలో తెచ్చారు. ఎందుకంటే చాలా అవసరమైన అంశం కూడా ఇది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త అయిన పూర్తి మానవ సందేశం ఆ సందేశంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సందేశహరులుగా నియమించుకున్నారు. ఎలాగైతే పూర్వీకుల నుంచి 1,24,000 మంది ప్రవర్తలను ఈ విధంగా ప్రపంచ శాంతి కోసం ఈ ప్రపంచం మానవాళికి హితపోదేశంలాగా నియమించుకున్నాడు. ఈ క్రమంలో సృష్టి రాసుల్లో ఏది హలాల్ ఏది హరాం, ఏది మనిషికి మానవత్వం నుంచి చెడు మార్గం వైపుకు మరలకుండా తింటే బాగుండిద్ది బాగుండదు, మనిషి గుణానికి ఏది మ్యాచ్ అయిద్ది ఏది మ్యాచ్ అవ్వదు అన్న విషయం మీద కూడా అసలు హలాల్ అంటే ఏంటి, హరాం అంటే అంశం మీద వస్తుంది. ఏ విషయాన్నైతే ఇస్లాం ధర్మంలో హరాం నిషేధించిద్దో దానివల్ల మానవాళికి ఏదో ఒక ఆపద మరియు దానివల్ల నష్టం చేకూరే అంశం మీదే దాన్ని నిషేధించింది. మొట్టమొదటిగా దాన్ని హరాం అంటారు. హరాం తింటే ఏమైద్ది, ఏవేవి హరాం అన్నది చాలా క్లుప్తంగా, జంతువులలో అయితే ఏదైతే ఇంకో జంతువుల్ని తినిద్దో, ఏదైతే హంటింగ్ చేసిద్దో వైల్డ్ జంతువులను నిషేధించింది. సాధు జంతువులను తినడానికి అంగీకరించింది. దీనిని కూడా చాలామంది శాస్త్రవేత్తలు సైంటిస్టులు కూడా ఇది ఎందుకు తినాలి, దీంట్లో ఇస్లాం ఎందుకు ఇంతగా బోధించింది అన్న దాని మీద చాలామంది శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఏకీభవించారు. ఇప్పుడు ఈ హరాం అన్న విషయంలో వస్తే, హలాల్ తినే జంతువుని మేము ఎలా తినాలి అన్న దాని మీద కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా పద్ధతిగా ఒక విధి విధానాలు కూడా ఎలా ఉండాలి అన్న అంశం మీద కూడా చాలా హదీసులు కనపడతాయి. ఒక జంతువుని ఇంకో జంతువు ముందు జుబా చేయడం కూడా అంగీకరించదు దీని ఇస్లాం. అంత డెప్త్ ఉంది హలాల్ అన్న విషయంలో. హలాల్ అంటే ఏదో కత్తి బిస్మిల్లా అని కోసామన్నది కాదు. హలాల్ అంటే నువ్వు తినే ఏ వస్తువు అయినా నీకు నష్టం చేకూరకూడదు, ఇతరులకు నష్టం చేకూర్చకూడదు, అదే హలాల్. అందులో నువ్వు ఏదైతే జంతువుని హలాల్ చేసుకొని తింటున్నావో అందులో ఉన్న చెడు రక్తాన్ని కానీ
చెడు మలినాల్ని కానీ ఏదైతే బ్యాక్టీరియా లోపల ఉండిద్దో అది మొత్తం బయటకు వెళ్ళే పద్ధతి కూడా దీని ఇస్లాం అందరికీ నేర్పించింది, మానవాళికి చూపించింది. ఇందులో ఇంత తెలిసిన ముస్లిం సమాజమే హలాల్ అన్న పేరుతో ఓన్లీ ఇలా కోసేయడం, అది నీళ్లలో ముంచి చంపేయడం, లేదా అసలు అది కొట్టుకోకుండా విలవిలలాడకుండా. మీరు నీళ్ళలో ముంచి చనిపోయింది అంటే ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న ఈ ఏరియాలో ముస్లింలే మాంసం అమ్మే, అదే చికెన్ అమ్మే ముస్లిం షాపులోళ్ళే హలాల్ పేరుతో హలాల్ చేస్తున్నామని చేస్తున్నారు. ఒక డబ్బాలో నీళ్లు వేసి దాంట్లో ముంచేస్తున్నారు. అవును, ముంచేస్తే అది హత్య అవుతుంది కానీ హలాల్ అవ్వట్లా. అవ్వదుగా. ఎలా అయింది అది? హత్య అంటే హరాం అవుతుంది, అది హలాల్ అవ్వదు. దీని మీద మీరు వివరణ ఇవ్వండి కొంత. అది ఇందాక చెప్పుకొచ్చినట్టు హలాల్ అన్న దాంట్లో జిబా చేసినంత మాత్రాన, కత్తితో కోసినంత మాత్రాన అది హలాల్ కాదు. కోసిన తర్వాత అది వినవినలాడడం, కొట్టుకోవడం, అందులో ఉన్న ఏదైతే ఆ రక్త ఉండిద్దో ఆ స్పీడ్కి మొత్తం మలినాలతో సహా బయటకు వచ్చేసి మాంసంలో వచ్చేసి అది మొత్తం అయిపోయి అసలు శ్వాస కొట్టుకోనప్పుడు అప్పుడు దానిని స్వీకరించాలి. అప్పుడే దానిని హలాల్ అంటారు. మీరేదో ఫార్మాలిటీ కోసం ఏదో ఎవరినో పిలిచేసి గడ్డం టోపీ పెట్టుకున్న వ్యక్తిని పిలిచేయడం, కొయ్యడం, అది ముంచేయడం, అలాగే ఆ ముక్కలు కూడా నేను చాలా మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో చూశాను. ఆ ముక్కలు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. ఆ గుండెకాయ కూడా కొట్టుకుంటా ఉండిద్ది. అది హలాల్ ఎలా అయింది? హలాల్ అంటే ఏదో సాయిబు గారు వచ్చేసి అల్లాహు అక్బర్ అని కోసేయడం హలాల్ కాదు. ఇందువలనే ఆ బ్యాక్టీరియా, ఆ మలినాలు, ఆ చెడు రక్తం ఏదైతే ప్రవహిస్తుందో అది బయటికి రానందు మూలానే వీటి వల్ల లేనిపోని క్యాన్సర్ వ్యాధులు, స్టమక్ క్యాన్సర్లు, మానసిక వ్యాధులు ఇలాంటివన్నీ జనరేట్ అవుతాయి. ఈ రాక్షసత్వం కూడా దీనికి మూలం. అయితే మనకు ఒకటి విషయం ఉందండి, మన భారతదేశంలో తెలుగులో ఒక నానుడు ఒకటి ఉంది, రక్తం తాగేవాడు రాక్షసుడు అని అంటారు. చూడండి, రాక్షసుడు ఎవడు అంటే రక్తం తాగేవాడు అని ఒక నానుడు ఉంది. అయితే ఈ రక్తాన్ని ఇస్లాం హరాం ద్వారాగా ఈ మనం తినే చికెన్లో ఉండి కానీ ఏదైనా జంతువుల్లో ఉండి పూర్తిగా వెళ్ళిపోయేటట్టు చేసి తినేటట్టు ఇస్లాం చెప్పిందని మీరు అంటున్నారు. అవును, ఎందుకంటే అది రాక్షసత్వం కదా. అది అదే నువ్వు రాక్షసత్వాన్ని అవలంబిస్తే నువ్వు కూడా రాక్షసుడు సోదరుడు అవుతావు. అవును, అందుకే అక్కడ ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఎవరినైతే అనుసరిస్తావో వాడితోనే లేపబడతావు. వాడి విధి విధానాలలో నువ్వు కలగలుపుకున్నా, వాడి ఏ పనుల్లో నువ్వు విలీనమైనా కూడా నువ్వు వాటితోనే లేపబడతావు. అందుమూలనగా ఈ రాక్షసత్వాన్ని ఇలా రక్తంతో, చాలా మంది రక్తం తినేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీకు ఒక ఇది గుర్తు చేస్తాను. ఖురాన్లో ఒక ఆయత ఉంది, మీకు నిషేధించిన వస్తువులు ఇదే, ప్రవహించే రక్తము అంటే రక్తం తినొద్దు అని చెప్పి ఖురాన్లో అల్లాహ్ తఆలా క్లుప్తంగా చూపిస్తున్నాడు. ఆయత ఉంది. మరి ఇవాళ మన విజయవాడలో ఉన్న ఈ ముస్లింలలో చికెన్ షాపులోళ్ళు ఈ విధంగా ముంచేసి తీసేసి మనకు మాంసం ఇస్తుంటే ఇది హరాం అయిద్దా, హలాల్ అవుతుందా? దీని మీద ఉలమా ఎకరాములకి మీరు ఇచ్చే ఇదేంటి? ఉలమాలదేముందండి, ఉలమాల పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజుల్లో వాళ్ళు ఏమైనా వాస్తవం మాట్లాడాలి అంటే అక్కడున్న కమిటీ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఈ కమిటీ డిసైడ్ చేసేవాళ్ళు సరిగ్గా ఉన్నారా, సరిగా షరియత్ మొత్తం తెలిసి ఉన్నారా అంటే ఒకడికి అలీబా రాదు అక్కడ. ఒకటి ఇక్కడ ఎందుకంటే మేము ముందుగా ఉలమాలు ఏం చేయాలి, ఉలమాలు ఏం చేస్తున్నారు అనే ముందు ఉలమాలకి పని ఎవరు చేయనిస్తున్నారు, అది కరెక్ట్. ఇది ముందు ఆలోచించాలి. ఇంకొకటి, ఇక్కడ మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో హలాల్ ఇలా చేస్తున్నారు, ఇలా ముంచేస్తున్నారు, ఇలా జనాలకు అమ్మేస్తున్నారు అంటే ఇలా తీసుకునేవారు ఎలా ఒప్పుకుంటున్నారు? అసలు ఒకటి ఇక్కడ కాదండి, నేను ప్రత్యక్ష సాక్షినండి ముస్తఫా గారు. ఇప్పుడు వ్యాపారం చేసుకునేవాడు నేను ప్రత్యక్ష సాక్షిని, ఇద్దరిని అడిగా నేను, ఏందండి ఈ నెలలో మీరు తీసుకోబట్టే అలా చేస్తుంది. ఇప్పుడు అసలు అదేగా ప్రజలకు తెలియాలని చెప్పే ప్రజల్లో రావాలిగా. జ్ఞానవంతులు ఎవరున్నారు అంటే వీళ్ళకి అవసరమైన జ్ఞానం వీళ్ళు తెలుసుకోవాలా, పండితులు వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పాలా. ఒక ముస్లిం అన్న వ్యక్తి వాడు తినే పదార్థం వాడు వెళ్ళి తెలుసుకొని తినాలా,
లేకపోతే వీడికి ఎవడైనా వచ్చి ఇంటికి వచ్చి చెప్తే తింటాడా? ఈయన తెలుసుకుంది. వీడు తెలుసుకోవాలిగా. అవును. యాజ్ ఎ ముస్లింగా మీకు నాకు ఉన్న బాధ్యత ఏమిటంటే నేను ఏది తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తీసుకొని తినాలి అన్నది నాకు తెలిసి ఉంటే ఎవరి దగ్గర వెళ్ళి ఉలమా చెప్పట్లేదని చెప్పడానికి ఏంటి? అవును, ఇది కూడా కరెక్ట్. తినేది నువ్వు తిరిగేది, నువ్వు తినేది తాగేది నీకు అవసరం. నువ్వు ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఎలా తినాలి, ఎలా తినకూడదు అని. దానికి కూడా ఉలమాల మీద వంక పెడితే ఉలమాల పని ఏంటి? వాళ్ళ పని వాళ్ళకు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా వాస్తవం లాగే మాట్లాడాలి. వీళ్ళు కమిటీ మాకు సహకరించట్లేదు, కమిటీ మాకు ఏదేదో కండిషన్లు పెడుతుంది అని వాస్తవాలను మీరు కప్పేస్తే ఈ అవాస్తవాల వెనకపడేగా గుమ్రా అయిపోయేది జనాలు. ఉలమాల పని ఏంటి? అసలు ఉలమా అంబ్యాల వారిస్ అంటారు. అంబ్యాలు ఇలా ఉన్నారా? వాళ్ళ పొట్టకూడు కోసం వాస్తవాలను అవాస్తవాలను వెనకాల సమర్థించుకుంటూ ఉన్నారా? వాళ్ళు వాస్తవం మాట్లాడడానికి ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహారం లేకపోయినా వీళ్ళు ఎందుకుంటున్నారు? ఒక్కొక్క ఉలమా 5-6 సర్టిఫికేట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏ ఉలమాని నిజమని మేము చెప్పుకోవాలి? ఏ ఉలమాని ఫాలో అవ్వాలి? ఏ ఉలమా హక్ అని చెప్పాలి? అసలు ఎవడు దీని ఇస్లాం గురించి దావతిస్తున్నాడు? ఎవడు పడితే ఆడు దావత్ మైదాన్ అని చెప్పడం, రావడం, నా ఫిరకా సహీ అంటే నా ఫిరకా సహీ. అసలు దీని ఇస్లాం సహీ అని ఎవడు బోధిస్తున్నాడు? దీని ఇస్లాం గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? ఒకవైపు చూసుకుంటే దీని ఇస్లాంనే అసలు హిందుస్థాన్ కాదు కదా, ప్రపంచం నుంచి తుడిచాలన్న ఎన్నో సాజిషా కోచిషా హోతే హేతో ఇలాంటి పరిస్థితుల్లో శాంతి లేకుండా అశాంతి నెలకొల్పే వారిలో కలిసిపోయినట్టుగా ప్రవర్తిస్తుంటే ఏం చేయమంటారు? ఎవరిని ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు చికెన్ దగ్గరే ఇలా మాట్లాడుతున్నారు. మా ముస్లిం సమాజానికి చాలా విషయాలు తెలియాల్సినవి ఉన్నాయి. ఒక తిండి దగ్గరే కాదు. ఈ రోజుల్లో చికెన్ తినాలి అంటే ఎలాంటి చికెన్ తినాలి, ఎలాంటి కోడిని తినమన్నారు? ఇలా ఎక్కడ పడేస్తే అక్కడ కూర్చునే కోడిని తినే ఆజ్ఞ ఉందా అసలు? ఒక కోడిని తినాలంటే ఆ కోడిని వదిలేస్తే పట్టుకుని తినండి అన్నారు. అప్పుడు మీకు ఆ కోడి వల్ల లాభం వచ్చింది. మీరు ఎక్కడ పడేస్తే అక్కడ నుంచి లేవడానికి కూడా బలం లేని కోడిని కెమికల్స్తో, ఇంజెక్షన్స్తో, డ్రగ్స్తో అలా తయారు చేసే కోడుల్ని తింటే మీరు హాస్పిటల్ పాలు అవుతారా? లేకపోతే మీ ఆరోగ్యం కుదుట పడుతుందా? అందులో ప్రోటీన్స్ వస్తాయా? మీరు విషం తింటున్నారు. వాడు అమ్ముతున్నాడు, ఈడమ్ముతున్నాడుగా అంటే వాళ్ళ వ్యాపారం అది. మీరు ఒక పాలు కూడా సరైన పాలు తాగుతున్నారా? అదే కరెక్టే ముస్తఫా గారు. వ్యాపారం అయినా కానీ దీంట్లో వాళ్ళు ముస్లిం కదా, కొంత ఆలోచించాలి. కానీ నేను చేసే పని ఇది ఇస్లాంకి విరుద్ధంగా ఉందే. నా చిన్నప్పటి నుండి చూస్తే హలాలు మన భవానీపురంలో కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు నేను ఇట్లా చేస్తున్నాను, ఎందుకు రావట్లేదు వీడికి? దీని మీద మీ సూచన ఇవ్వండి. వ్యాపారంలో ఈరోజు ధర్మం కన్నా, బంధుత్వం కన్నా డబ్బుకే ప్రాముఖ్యత చూపిస్తుంది ఈ దేశం, ఈ లోకం, ఈ పూర్తి సమాజం, ప్రపంచం వ్యాప్తంగా చూసుకుంటే డబ్బుకి విలువ తప్ప దేనికి విలువ ఇవ్వనట్టుగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అంటే కేవలం మా ముస్లిం సమాజమే అనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 52 నుంచి 57 కంట్రీస్ ఉన్నాయి. ఇలాంటి కంట్రీస్లోనే సరిగా ఇస్లాం ధర్మాన్ని అనుసరించట్లేదు అని మేము చూస్తూనే ఉన్నాం. అలాంటిది మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ఇలాంటి భారతదేశంలో మేము ఉంటూ అరాకొర జ్ఞానంతో హలాల్ హరాం తమీజ్ లేకుండా ఉన్న చోటులో కూడా మేము దేన్నైతే మేము వదిలి ఉండగలమో దాన్ని నిషేధించాడుగా ఆ సృష్టికర్త అని చెప్పి వదులుకొని బతుకుతున్నాం. ఇలాంటి విషయాలలో ఏదో చిన్న చిట్కా తప్పులు, ఏదో చిన్న చిట్కా పనులు జరుగుతున్నప్పుడు వీటి మీద కాదు మేము చేయాల్సింది. ఇది చిన్నది కాదు అని మీరు చెప్తారు. ఇది అంటే మీకు కాదు, నాకు కాదు. ఎందుకంటే ఒకటి మీరు ఒక విషయం ఆలోచించట్లా. ఈ రోజు చూడండి, ఇది చిన్నది ఎందుకు కాదు అని అంటున్నా అంటే, ఇందాక మనం తెలుగులో ఒక సామెత ఉందండి, రక్తం తాగేవాడిని రాక్షసుడు అంటారు అని. అవును. వీళ్ళు ఆ నీళ్ళలో వేసి చంపేగానే ఆ బాడీలో రక్తం బయటికి రాకుండా లోపలే ఆగిపోతుంది. మరి ఆ మాంసం స్పష్టంగా తింటుంటే చెప్పేది ఎలా ఉందంటే అబ్దుల్లా గారు, దీనికి పరిష్కారం కావాలి కదా. చెప్పేది ఎలా ఉందంటే, ఒక సిగరెట్ ఉంది, సిగరెట్ డేంజర్, హానికరం అని చెప్పి సిగరెట్ పెట్టి మీదే ఉండిద్ది.
క్యాన్సర్ వచ్చింది అని. క్యాన్సర్ వచ్చింది అని. ఇప్పుడు వీడు తాగుతున్నవాడు ఎందుకు తాగుతున్నావురా అంటే, సరే అసలు ఇది డేంజర్, ఇది తాగకూడదు అంటే ఈ ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఎందుకు ఆపట్లా అంటే దానికి సమాధానం ఏముండిద్ది? అంటే ఇక్కడ అది ప్రభుత్వం, ఇది మనం ముస్లిం సోదరులే మేల్కోవాలి కదా అని నా బాధ. ముస్లిం సోదరులు మేలుకోవడానికి అసలు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారని అనుకుంటున్నారు తప్ప నిద్రపోట్లా, నటిస్తున్నారు, నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు అంతే. ఇది కరెక్ట్. అలా నటిస్తున్న వారికి మీరు ఏం లేపుతారు అంటే దీనికి ఇక్కడ అందరికీ తెలుసండి ఏది కాదండి. ఒకటి ఏది మీకు ఒక్క విషయం చెప్తా చూడండి. ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ ఇవ్వండి అంటాం, అంటే ఆయన హలాల్ చేస్తున్నాడు, ఏది కత్తి పెట్టి హలాల్ చేస్తున్నాడు. ఒక డబ్బా ఉంటే డబ్బాలో వేస్తున్నాడు, ఆ డబ్బాలో లోపల ఉంటుంది ఆ డబ్బాలో నీళ్లు ఉన్న సంగతి ఎంతమందికి తెలుసు. అయితే నేను సమాజం కోసం ఇన్షాల్లా ఆలోచన చేస్తూ ఎట్టా చేయాలి, మన దేశం, మన ముస్లింలు, మన మూలవాసులు ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచించే వాళ్ళం. కాబట్టి ఒకసారి నాకు నీళ్లు పైకి వస్తుంటే ఏంటని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి ఆ బానిపడంలోనే చూస్తే చూడండి దాంట్లో నీళ్లు ఉన్నాయి, ఏందయ్యా ఇదేందయ్యా అని చెప్పి వాళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా? సరే అది చూస్తానే ఉన్నారు, మరి ఎంతమంది చూస్తారు ఈ లోపలికి వెళ్ళి? మీరు చూశారు, మీరు వెళ్ళి అడగగలిగారా? అడిగా నేను, అడిగితేనే మీ దగ్గరకు వచ్చింది. అడిగారా? 2 చోట్ల నేను అడిగి రీసెంట్లీ కూడా మన బాన్పురం సెంటర్లోనే అడిగితే ఆ కుర్రోడు అంటాడు క్యా భీ హోతా నీ భయ్యే, అమ్మా ఇది ఏమవుతుంది, ఇది ఓ ఇప్పుడు నుండి అదే నీకు తెలియదేమో అంటున్నాడు. వాళ్ళకి తెలియదు నిజంగానే, ఎందుకంటే నాకు తెలియదేమో, ఎందుకంటే తీసుకునేది ముస్లింసే, వాళ్ళకి తెలుసుంటే ఆపుతారు, ఎవడు ఆపట్లేదంటే అది చెయ్యొచ్చాము. నేను ఇంకో మాట ఇప్పుడు ఏదైనా చెడు చూడండి, మన భవానీపురం పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఫస్ట్ అక్కడే చూసి ఆయనతో గొడవ వేసుకుని మాంసం వద్దని చెప్పి వెనక్కి వచ్చేసా. ఆయన మావాడిని కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి గట్టిగా చెప్పా. ఇప్పుడు అది కాకుండా మన భవానీపురం సెంటర్లో కూడా అదే కనిపిస్తుంది. భవానీపురం కాదు, పూర్తి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే కనబడిద్ది. ఎందుకంటే అసలు హలాల్ చేసే పద్ధతి ఇది కాదు అని అందరికీ తెలుసు. కాకపోతే అలా చేయాలంటే ఎవడు లేడు. ఇప్పుడు మీరు తినే ఏదైతే జంతువు ఉందో, అది కోడి అయినా మేక అయినా ఏదైనా, దాన్ని మీరు మీ చేతులతో జుబా చేయడం వస్తే మీరే చేసుకోవాలిగా. అవును. మటన్ షాప్కి వెళ్తే మటన్ దగ్గరికి కోసుకోండి. అవును. లేదా ఆ మటన్ కోసేవాడి దగ్గర ఒక ముందు ఆడ మటన్ షాప్ లో ఎలా ఉన్నాడు, హలాల్ చేసేవాడు ఎవడు, మేమే హలాల్ చేసుకుంటామండి. కానీ హలాల్ చేసేదాకా వ్యాపారం చేసేవాడికి చెప్పే హక్కు గాని అర్హత గాని ఎవరికి లేదండి. ఎందుకంటే వాడు ఎందుకు చేస్తున్నాడు, అలా ఎందుకు చేస్తున్నాడు అంటే అలా ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అవును. మీరు తీసుకోవడం వల్ల ఆడు చేస్తున్నాడు, మీరు ఇలా తీసుకోమంటే అలా చేస్తాడు. అవును. మీరు తీసుకుంటున్నారు, ఆయన ఇస్తున్నాడు. మీరు తినేవాళ్ళు మీకే తెలియట్లా, ఆయనకేం తెలిసిద్ది? అవును. సరే, ప్రతి మటన్ షాప్ పక్కన ఏదో ఒక మసీదు ఉండిద్ది, అందులో ఉలమా ఉంటారు. అవును. ఆయన వెళ్ళి అడిగితే ఏమంటారు? ఆయన కూడా అదే అంటాడు. ఉలమా కూడా అదే అంటాడు. మీరు ఆయన తెలుసుకో క్యా బోల్తే భయ్ అంటారు. ఈ విషయం మీద మన విజయవాడ ముస్లిం సోదరులకి మీ తరఫు నుండి ఒక సందేశాన్ని ఇవ్వండి. దీన్ని ఎట్లా అరికట్టాలి, అరికట్టే మార్గాలు ఏంటి, ముస్లింలు ఏ విధంగా మేల్కోవాలి అనే దాని మీద ఒక సందేశం మన ముస్లిం సోదరులకి ఇవ్వండి. మనకి ఇక్కడే కాకుండా ఇంకెక్కడన్నా జరిగినా కానీ వాళ్ళు ఇచ్చేస్తారు. ముందుగా ముస్లిం సమాజం కాదు, ప్రతి ఒక్కరూ దీనిని గమనించాల్సింది ఏంటంటే, హలాల్ అన్నది ఎందుకు ఇస్లాం ధర్మంలో ఇంత ప్రియారిటీ, దీనివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. తద్వారా తెలిసింది ఏంటంటే, ఆ ప్రవహించే రక్తం పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే తినడం వల్ల జరిగే లాభాలు శతకోటి ఉన్నాయి. అవి మీరు గూగుల్ చేస్తే చాలా క్లియర్గా అర్థమైంది. అలాగే అది పూర్తిగా రక్తం మొత్తం బయటికి రాకుండా తింటే జరిగే నష్టాలేంటో కూడా చాలా వరకు మీకు అర్థమవుతాయి. ఇది తెలిసిన తర్వాత కూడా ఇలా జరగకుండా ఎలా పడితే అలాగా రక్తం బయటికి రాకుండా ఏ మటన్ షాప్ అయితే చికెన్ షాప్ అయితే ఇలా జరుగుతుందో
వ్యాపారం. అక్కడికి వెళ్ళి మీరు తెలిసినది శాంతియుతంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇలా చేస్తేనే మేము తీసుకుంటాం అన్నట్టు చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు ఆపుకోరు, వాళ్ళ వ్యాపారాలు కూడా చెడగొట్టుకోకుండా మీకు నష్టం జరగకుండా చాలా పద్ధతిగా ఒక దీని ఇస్లాం షరియత్ మీదుగా అది నడిచిద్ది. ఎవరికి జిబా చేయడం వస్తే ఇంకొకటి అక్కడికి వెళ్ళిన తర్వాత అది జిబా చేసిన తర్వాత ఒక టైం పట్టిద్ది, ఒక మినిమం ఒక 10-20 మినిట్స్ పట్టిద్ది అది మొత్తం రక్తం బయటికి రావాలంటే. అప్పుడు దాకా కొద్దిగా ఓపికతో నిలబడగలుగుతారా అంటే నిలబడలేరు. ఎవరికి వారి తొందర, ఈ షాప్ కాదు ఆ షాప్ అని వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మీకు పూర్తి ప్రాసెస్ మీద జ్ఞానం ఉంటే కొద్దిగా ఓపికతో సహనంతో అక్కడ వెయిట్ చేసి స్వచ్ఛమైన హలాల్ పద్ధతిలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి మీరు తీసుకెళ్ళి తినడం ఎంతో ఉత్తమం. దాని ద్వారా మీకు కూడా మంచి జరుగుతుంది, మీ సాటి వారికి కూడా మంచి జరుగుతుంది. ఇంకొకటి, వీటి వల్ల జరిగే నష్టాల నుంచి ఈరోజు చూస్తున్నాం, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల దాకా ఈ చికెన్ తినే వాళ్ళల్లో ఈ కోళ్ళు ఎలా బ్రీడ్ అవుతున్నాయి, ఈ కోళ్లను ఎలాగా ఈ గ్రోత్ చేస్తున్నారు, ఇలా తెలుసుకొని ఈ చికెన్ జోలికి వెళ్ళండి. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాణ నష్టాలు ఉన్నాయి. ప్రోటీన్స్ ఎలా పడితే అలాగా ఎటు పడితే ఈ వాళ్ళ ఇంజక్షన్లతో కెమికల్స్తో పోషించి పెంచి మీకు అవి తినిపిస్తుంటే పిల్లల్లో మార్పులు చేర్పులు అదో విధంగా జరుగుతున్నాయి. 10-15 సంవత్సరాల పిల్లోడు కూడా 8-7 సంవత్సరాల్లో కనబడుతున్నాడు. 10-9 సంవత్సరాల అమ్మాయి కూడా ఏదో పెద్ద 14-15 సంవత్సరాల పిల్లలా కనబడుతుంది. ఈ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి? ఇలాంటివి కూడా చాలా క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చికెన్ టేస్ట్కి తింటారు, తర్వాత చాలా బాధ్యతలు నెత్తి మీద పడిపోతాయి, అనారోగ్య పాలవుతారు. ఇవి దృష్టిలో పెట్టుకొని మీ దరిదాపుల్లో ఉన్న చికెన్ షాపుల్లో మటన్ షాపుల్లో వెళ్ళి మీకు తెలిసిన జ్ఞానం వాళ్ళకి బోధించి వాళ్లకు ఎలా చేయాలో అన్నది సక్రమంగా చూపిస్తే వాళ్ళు కూడా అదే పాటిస్తారని ఆశిస్తున్నాను.